మల్కాజ్గిరి సఫీల్గూడలో అంటే ఈ మధ్యన హిందువులని ఎలా రెచ్చగొడుతున్నారంటే ఏదో ఒక వెధవ ఇప్పుడు నేను అయోధ్యలో రామాలయంలో ప్రవేశించి అక్కడ నమాజ్ చేయాలని ప్రయత్నించినోడు ఇంటిని స్వాధీనం చేసుకుని వాడు చెక్ చేస్తున్నారు అడిగితే కమ్యూనికేషన్స్ అని కావాలని ఎందుకు చేశాడు వాడు అన్నట్టు. అది ఒక ఎత్తు అయితే ఇప్పుడు మల్కాజ్గిరి సఫీల్గూడలో అమ్మవారి ఆలయంలో ఓ యువకుడు టెంకాయలు కొట్టే ప్రదేశంలో కావాలని మలమూత్ర విసర్జన చేశాడు. అది గమనించిన స్థానికులు ఆయన పట్టుకుని దేహశుద్ధి చేసి ఆలయాన్ని శుభ్రం చేయించారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిందేని అన్నటువంటిది బీజేపీ ఫైర్ అవుతోంది, అట్లాగే హిందూ సంఘాలు ఫైర్ అవుతున్నాయి. కాబట్టి వాడికి మతిస్థిమితం లేదని పోలీసులు చెప్పుకొస్తున్నారు, కఠిన చర్యలు తీసుకోవాల్సిందని డిమాండ్ చేస్తున్నారు. హిందూ దేవాలయాలకు రక్షణ లేదన్నటువంటి ఆవేదన మరొకసారి వ్యక్తమవుతోంది. ప్రతిసారి అదేంటో మతిస్థిమితం లేని వాళ్ళు మసీదు లోపలికి వెళ్ళరు, చర్చి లోపలికి వెళ్ళరు, ఓన్లీ హిందూ గుడి లోపలికి మాత్రం వెళ్తారు. అక్కడ ఎక్కడ పడితే అక్కడ ఏమైనా చేస్తుంటారు. అదేం విచిత్రమైనటువంటి పరిస్థితి అర్థం కాదు. తేనెటోగోలు రథాలని దగ్ధం చేస్తుంటాయి, పిచ్చి వాళ్ళు విగ్రహాలు ధ్వంసం చేస్తుంటారు, ఆలయాలను అపవిత్రం చేస్తుంటారు.